హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గణేట్. మీరు ఆధార్ కార్డు ఎన్నిసార్లు అప్లై చేసినా, నేమ్ మార్పించినా, డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్ చేయించినా రిజెక్ట్ అవుతుందంటే దేనివల్ల అవుతుంది అనే కారణం ఎలా తెలుసుకోవాలనేసి ఈ వీడియోలో చూసుకో. అలాగే మనకి ఈ నేమ్ అనేది మారవడానికి, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అనేది మారవడానికి కొన్ని లిమిట్స్ అనేది ఉంటుంది. ఆ లిమిట్స్ ఎలా చెక్ చేసుకోవాలి, ఎలా చూడాలి అనే దాని గురించి కూడా ఈ వీడియోలో చూసుకో. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి లేదా షేర్ అన్న చేయండి. లైక్ చేయడం ద్వారా తెలవని వాళ్ళకి తెలియపరిచిన వాళ్ళు అవుతారు కాబట్టి లైక్ అనేది ఇంపార్టెంట్ అండి. గూగుల్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఆధార్ అని ఇక్కడ క్లిక్ చేయండి. ఆధార్ క్లిక్ చేసిన తర్వాత మనకి యుఐడిఐ అనేది సర్వీస్ ఫస్ట్ ఉంటుంది, అది క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ మీ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. మీ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆధార్ అని ఉన్నది చూడండి, ఆధార్ డౌన్లోడ్ అని, ఆధార్ డౌన్లోడ్ క్లిక్ చేయండి. ముందుగా మనం లిమిట్ చెక్ చేసుకోవాలి అనుకుంటే మనకి ఆధార్ నెంబర్కి మొబైల్ నెంబర్ లింకప్ అయిందా లేదా, ఏ నెంబర్ లింకప్ అయ్యింది అనే దాని గురించి చూసుకోవాలండి. ఫస్ట్ మీరు ఓపెన్ చేశాక మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. ఇలాగే స్క్రోల్ డౌన్ చేయండి కిందికి. చేసిన తర్వాత ఇక్కడ చెక్ ఆధార్ వ్యాలిడిటీ ఉంది కదా, ఇది క్లిక్ చేసుకోండి. మీకు మొబైల్లో అయినా సేమ్ ఇలాగే ఓపెన్ అవుతుంది. కంప్యూటర్ కాబట్టి కొంచెం కొంచెం పెద్దగా ఓపెన్ అవుతుంది, మీకు మొబైల్లో చిన్నగా ఉంటుంది. అలాగే స్క్రోల్ చేసుకుంటే లాస్ట్లో ఉంటుంది, ఇది క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకొని ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసుకొని ప్రాసీడ్ కొట్టేసేయండి. ప్రొసీడ్ కొట్టిన తర్వాత మనకి ఇలా వ్యాలిడిటీ వస్తుంది. మన స్టేట్ ఇక్కడ చూపిస్తుంది, మన ఏజ్ చూపిస్తుంది. నెక్స్ట్ మొబైల్ నెంబర్ అనేది ఏది లింకప్ అయింది అనేసి కూడా ఇక్కడ చూపిస్తుంది. లాస్ట్ 3 నెంబర్స్ మొబైల్ నెంబర్ ఉంటుంది. దీని ద్వారా మీరు గుర్తుపెట్టుకోండి, మీ మొబైల్ నెంబర్ ఏదనేది వెరిఫికేషన్ చేసుకోండి. మీ మొబైల్ నెంబర్ అనేది దొరికిపోతుంది. ఇక్కడ లింకప్ మొబైల్ నెంబర్ లేనట్టయితే నిల్ అని ఉంటుంది. నిల్ అని ఉన్న దానికి ఎలా ప్రాసెస్ ఉంటుందో అనేది దాని గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇలా చూసుకున్న తర్వాత ఇక్కడ డాష్బోర్డ్ క్లిక్ చేసుకోండి. డాష్బోర్డ్ క్లిక్ చేసుకున్న తర్వాత మనకు మొదటి పేజే మళ్ళీ ఓపెన్ అవుతుంది. మొదటి పేజీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ లాగిన్ అని ఉన్నది చూసారా, లాగిన్ క్లిక్ చేసుకోండి. లాగిన్ క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇలా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకోండి. ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకోండి. మొబైల్ నెంబర్ ఇందాక చెక్ చేసుకున్నారా, ఖచ్చితంగా మొబైల్ నెంబర్ లింకప్ అయి ఉండాలి. ఉంటేనే మనకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ద్వారా ఓపెన్ చేసుకున్న తర్వాత మన లిమిట్ అనేది చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకున్న తర్వాత క్యాప్చర్ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ అనేది మొబైల్కి జనరేట్ అవుతుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయాలండి. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ క్లిక్ చేసుకోండి. లాగిన్ క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇలా లాగిన్ ఓపెన్ అయిపోతుంది. ఇందులో మనకి ఏమేమి ఆర్డర్ పెట్టారు, ఏమేమి ఉంటుంది అనేసి కూడా ఇందులో మొత్తం డీటెయిల్స్ ఉంటుంది. ఇందులో ఒక్కొక్కటి మళ్ళీ చెక్ చేసుకుందాం. ఫస్ట్ ఆధార్ అప్డేట్, అడ్రస్ అప్డేట్ ఉన్నది కదా, ఇక్కడ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇలా వస్తుంది. అప్డేట్ ఆన్లైన్ ఉంది కదా, ఆన్లైన్ క్లిక్ చేసుకోండి. ఆన్లైన్ క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇలా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ మీకు ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను చూడండి. మనకి ఇలా వచ్చింది కదా, ఇక్కడ లిమిట్ అనేది ఇక్కడ చూడండి, నేమ్ లిమిట్ 1 అప్డేట్ లెఫ్ట్ ఒకటి ఉన్నది మనకి ఛాన్స్. ఒకసారి నేను మార్చుకోవచ్చు అనేసి ఇక్కడ లిమిట్ ఉంది. ఇక్కడ చూసుకోండి మీరు, ఇక్కడ ఆధార్ అనేది ఒకసారి నేమ్ అప్డేట్ చేసుకునే ఛాన్స్ ఉన్నది. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ చూసుకుంటే 0 అప్డేట్ లెఫ్ట్స్ అని ఉన్నది కదా, ఇక్కడ ఛాన్స్ లేదు. ఇక 0 ఉంటే మనం చేయడానికి వీలు లేదు. మనకి 1 టైం 2 టైమ్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేసి ఉంటుంది చూడండి. ఏదైనా మనకు 1-2 టైప్సే ఉంటుంది. ఇక్కడ జనరేట్ అనేది మార్చేది అవకాశం లేదు. నెక్స్ట్ ఆధార్ కార్డు నో లిమిట్, ఎన్నిసార్లైనా మార్చుకోవచ్చు. ఆధార్ కార్డు అనేది అడ్రస్ అనేది ఎన్నిసార్లైనా మార్చవచ్చు. మనకి జనరల్ అనేది మార్చేది ఒకసారి 2 సార్లు ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ కూడా 2 టైమ్స్ చేంజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ లిమిట్ అనేది 0 ఉంది కాబట్టి, 0 అప్డేట్ లెఫ్ట్ ఉంది కాబట్టి మనం అప్డేట్ చేయడానికి ఛాన్స్ లేదు. మనం ఎన్నిసార్లు అప్డేట్ చేసినా రిజెక్ట్ అయ్యే ఛాన్స్లో ఉంటుంది కాబట్టి ఇది అండి రిజెక్ట్ కావడానికి కారణం. నెక్స్ట్ నేమ్ అనేది చేంజ్ కూడా చేస్తారు కొంతమంది. ఇక్కడ మనకు 1 టైం అనేది ఆప్షన్ ఉంటుంది. మనకి 1 టైం 2 టైమ్స్ ఉంటుంది. దాని ద్వారా మీరు చేసుకోవాలి. ఎక్కువసార్లు నేను చేంజ్ చేసుకుంటా, నాకు ఎక్కువసార్లు కావాలంటే మాత్రం కుదరదండి. మనకి ఓన్లీ లిమిట్స్ అనేది 1-2 టైమ్సే ఉంటుంది. దాని ద్వారానే మీరు జాగ్రత్తగా చేసుకోవాలి. స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా ఏది ఉన్నా కానీ ఒకటేసారి చేసుకుంటే మంచిది. మనకి ఇక్కడ 1 టైం ఉన్నది కాబట్టి నడుస్తుంది. ఒకసారి లిమిట్స్ అనేది చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఆధార్ కార్డు ఫామ్ ఎలా రాయాలి, ఆధార్ సెంటర్లో ఎలా అప్లై చేయాలనే దాని గురించి కూడా తెలుసుకుందాం. ఫస్ట్ మనం అప్లై చేసింది ఎలా చెక్ చేసుకోవాలనేసి కూడా చూసుకుందాం.
చెక్ చేసుకున్నది వచ్చేసి ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే ఎన్రోల్మెంట్ అప్డేట్ స్టేటస్ అని ఉందిగా, ఇక్కడ క్లిక్ చేసుకోండి. మొబైల్లో కూడా సేమ్ ఇలాగే ఉంటుందండి. మీకు ఇక్కడ చూడండి, మనకి త్రీ టైప్స్ ఆఫ్ ఉంటుంది. మనకి ఎన్రోల్మెంట్ నెంబర్ వచ్చేసి మనకి ఆధార్ సెంటర్లో రిసిప్ట్ పైన ఉంటుంది, నెంబర్ ఉంటుంది, ప్లస్ మనం ఎప్పుడు దిగామో అనేది డేటు, ఇయర్, అవర్స్ 3 ఉంటుంది. అది చూసుకోండి. ఇక్కడ ఎన్రోల్మెంట్ నెంబర్ కొట్టేసిన తర్వాత మనకి దాని సైడ్కే పక్కకి ఈఐడి నెంబర్ డేట్ ఉంటుంది. అంటే ఏ రోజు దిగారు అనేది మీది డేట్ ఉంటుంది. నెక్స్ట్ ఏ టైంకి దిగారని మన సెకండ్స్తో సహా మనకు ఆ డేట్ అనేది ఉంటుంది. ఆ టైం ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసుకొని సబ్మిట్ కొడితే మీకు ఇక్కడ స్టేటస్ అనేది అర్థమైపోతుంది. నెక్స్ట్ మీకు ఇది ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఆధార్ ఎన్రోల్మెంట్ అప్డేట్ చేంజెస్ అనేసి ఫామ్ ఉంటుంది. ఎన్రోల్మెంట్ అప్డేట్ ఫామ్ అని ఉంటుంది. ఇక్కడ ఎన్రోల్మెంట్ అప్డేట్ కాబట్టి అప్డేట్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనకు ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. మనకి ఇక్కడ ఫామ్ ఉంటున్నాయి, చూసుకోండి మీకు ఏ టైప్ ఫామ్స్ కావాలనేది. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఫామ్ ఎలా ఫిలప్ చేయాలి, మన పిల్లలు అనేది 5 years దాటిన తర్వాత మనకి ఫోటో అనేది చేంజ్ చేయాలి. నెక్స్ట్ 10 ఏళ్ళు కూడా మనకి 10 ఏళ్ళు కూడా పెట్టేసి తంబులు కూడా అప్డేట్ చేయాలి. దాని కొరకు ఆ ఫామ్ ఎలా ఫిలప్ చేయాలి, మనం ఎలా అప్లై చేయాలి ఆధార్ సెంటర్లో అనేసి దాని గురించి కూడా చూసుకుందాం. ఇక్కడ వచ్చేసి ఈ ఫామ్ ఉంటుంది. ఈ ఫామ్లో మనకి ఆల్రెడీ న్యూ కాదు కాబట్టి అప్డేట్ అనేది ఇక్కడ టిక్ చేసుకోండి. మీరు రెసిడెన్స్ ఇండియా కాబట్టి ఇండియా క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనకంటూ వచ్చిన ఆధార్ నెంబర్స్ ఇక్కడ ఫిలప్ చేయండి. ఇక్కడ మనకి ఏమేమి మారాలి, ఫోటో ప్లస్ ఫింగర్ ప్రింట్స్ మారాలి కాబట్టి ఇది టిక్ చేసుకోండి. తర్వాత మొబైల్ నెంబర్ ఏమైనా మార్చాలనుకుంటే మొబైల్ నెంబర్ పెట్టుకోండి. డేట్ ఆఫ్ బర్త్ ఏమైనా మార్చాలంటే డేట్ ఆఫ్ బర్త్. ఏది మార్పించినా ఒకటేసారి మార్పియండి, మళ్ళీ మారాలంటే కావు. దీనివల్లనే మీకు 2-3 సార్లు మారుస్తూనే రిజెక్ట్ అయిపోతుంది, మనీ అనేది వేస్ట్ అయిపోతుంది, టైం అనేది కూడా వేస్ట్ అయిపోతుంది. ఏది మార్చినా ఒకటేసారి చూసుకోండి. ఈ ఫామ్లో మీరు ఎన్నైనా టిక్ చేసుకోవచ్చు, ఏది మార్చుకున్నా ఒకటేసారి అనేది చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లాంగ్వేజ్ అనేది అవసరం లేదు, డాక్యుమెంట్స్ అప్డేట్ కూడా అవసరం లేదు. ఇక్కడ మేలా ఫీమేల్ అనేది క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది కరెక్ట్ రాయండి. పిల్లలకు వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటుంది, పెద్దలకు వచ్చేసి 10th మెమో ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయితే పిల్లలకు ఖచ్చితంగా అడుగుతున్నారు, పెద్దలకు వచ్చేసి 10th మెమో ప్రాసెస్లో మనకి ఏదైనా ఉంటే మారుస్తారు. దానివల్లనే మీరు వెరిఫికేషన్ చేసుకోవాలి ఇలా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఇక్కడ ఫాదర్ నేమా హస్బెండ్ నేమా అనేది కూడా ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మనకి హౌస్ నెంబరు, ల్యాండ్ మార్కు, మీ సిటీ, టౌన్, వార్డు, ఇవన్నీ ఎక్సెట్రా అని ఇవన్నీ క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది ఒకటే ఉంచుకోవాలండి. ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ప్రతి దానికి మొబైల్ నెంబర్ ఉంటుంది కాబట్టి ఆల్రెడీ కలిసేది మంచిది. మొబైల్ నెంబర్ అనేది ఒకటేసారి పెట్టుకోండి. ఇప్పుడు మొబైల్ నెంబర్ పెట్టుకున్న తర్వాత మొబైల్ నెంబర్ పోతుంది, టెంపరీ మొబైల్ నెంబర్ పెట్టుకొని మార్చాలంటే అది ఊకే కూడా మారదు, ప్లస్ అది ఒక టైం వేస్ట్, దాని కొరకు అమౌంట్ వేస్ట్. ఒకటి రన్నింగ్ నెంబర్ అనేది కరెక్ట్గా ఇక్కడ మెన్షన్ చేసుకోండి. తర్వాత పిన్ కోడ్ ఎంటర్ చేయండి. ఇక్కడ వెరిఫికేషన్ టైప్ వచ్చేసి మనం ఇక్కడ ఆధార్ హెడ్ అనేది క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ మీరు ఫాదర్ కానీ మదర్ కానీ హస్బెండ్ కానీ వైఫ్ కానీ మీరు వాళ్ళ ఆధార్ నెంబరు ప్లస్ వాళ్ళ నేమ్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. దాని తర్వాత మీరు కిందకి వచ్చిన తర్వాత ఇక్కడ అప్లికేషన్ తమ్ము అంటే మీది ఇక్కడ సిగ్నేచర్ పెట్టండి. వెరిఫికేషన్ అనేది మనం మొబైల్ నెంబర్కి నెక్స్ట్ ఏదన్నా మొబైల్ నెంబర్కి అయితే ఎటువంటి సంతకం అవసరం లేదు. లేదంటే మీరు నేమ్ మార్చుకోవాలన్నా నెక్స్ట్ మీరు డేట్ ఆఫ్ బర్త్ మార్చుకోవాలంటే ఇక్కడ ఖచ్చితంగా గెజిటెడ్ సైన్ పెట్టేయాలండి. గెజిటెడ్ సైన్ పెట్టేసిన తర్వాత విత్ స్టాంప్తో ఉండాలి. ఇక్కడ మనకి స్టాంప్ ఉంటేనే వెరిఫై అవుతుంది ఈ ఫాము. మొబైల్ నెంబర్ మార్చుకోవడానికి మాత్రం ఎటువంటిది కూడా ఏ గెజిటెడ్ అవసరం లేదు, ఓన్లీ ఫామ్ నింపేసి మనం ప్రూఫ్ అనేది పెట్టేస్తే సరిపోతుంది. ఇదే అండి ఈరోజు వీడియో, మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇది మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ వస్తాయండి. లేటెస్ట్ అప్డేట్స్ ఏ వీడియో చేసినా నేను మీకు అనేది సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా వస్తుంది. మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మన ఈ వీడియో కనుక యూస్ఫుల్ అవుతే మీరు లైక్ చేసి షేర్ కూడా చేసుకోండి. ఇదే, థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.